శాంతి. అవినాశి జ్ఞానరత్నాలు మిమ్మల్ని ధనవంతులుగా తయారు చేస్తాయి. ఇది అనంతమైన స్కూలు. మీరు చదవాలి మరియు చదివించాలి. జ్ఞానరత్నాలతో జోలెను నింపుకోవాలి. ఏ పిల్లలైతే తమ జోలెను నింపుకొని అనేకులకు దానమిస్తారో వారు అందరికీ ప్రియమనిపిస్తారు. ఉన్నతమైన పదవి కొరకు ఎంతోమంది ఆశీర్వాదాలు కావాలి. ఇందులో ధనానికి సంబంధించిన విషయము లేదు, కానీ జ్ఞానధనం ద్వారా అనేకుల కళ్యాణం చేస్తూ ఉండండి. ప్రసన్న చిత్తులు మరియు యోగి పిల్లలే తండ్రి పేరును ప్రఖ్యాతం చేస్తారు. ఈ జ్ఞానం కూడా ఈ సమయంలోనే లభిస్తుంది మరియు దీనిని ఒక తండ్రి మాత్రమే ఇస్తారు. మేము తిరిగి వెళ్ళాలి అని మొట్టమొదట ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పతితుల నుండి పావనులుగా అవ్వాలి, లేకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇక్కడ ఏ విధంగానైతే రాజుకు మరియు నిరుపేదకు మధ్యన వ్యత్యాసం ఉంటుందో అలానే అక్కడ రాజుగా మరియు నిరుపేదగా అవుతారు. మొత్తం ఆధారం అంతా పురుషార్థంపై ఉంది. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు స్వయమే పతితులుగా ఉండేవారు, అందుకే నన్ను పిలిచేవారు. ఇది కూడా ఇప్పుడు మీకు అర్థం చేయిస్తారు. అజ్ఞాన కాలంలో ఇది బుద్ధిలో ఉండదు. ఇప్పుడు పిల్లలకు జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం మరియు అర్థం చేయించడం సహజము. ఇతరులకు వినిపిస్తే సంతోషం కలుగుతుంది మరియు పదవి కూడా ఉన్నతమైనది పొందుతారు. ఇక్కడ కూర్చొని విన్నప్పుడు బాగా అనిపిస్తుంది. కొంతమందికి ధారణ జరుగుతుంది, కొంతమందికి జరగదు. అవస్థ అలా ఉంటే పదవి కూడా అలాంటిదే లభిస్తుంది. పిల్లలైన మీరు దయార్థ హృదయులుగా కళ్యాణకారులుగా అవ్వాలి. డ్రామాయే అలా తయారు చేయబడి ఉంది. ఎవరిపైన దోషం వేయడానికి లేదు. కల్పకృతము ఎంతైతే చదువుకొని ఉంటారు అంతే చదువుకుంటారు, అంతకన్నా ఎక్కువ చదవలేరు. ఎంతగా పురుషార్థం చేయించినా మార్పు ఏమీ ఉండదు, కానీ ఎవరికైనా వినిపిస్తే మాత్రం మార్పు వస్తుంది. నంబర్ వారుగా అయితే ఉండనే ఉన్నారు. పిల్లలలో యోగ బలం మంచిగా ఉండాలి. జ్ఞానం అనే ఖడ్గంలో యోగం అనే పదును కావాలి. ప్రసన్న చిత్తులుగా మరియు యోగులుగా ఉంటే వారి పేరును ప్రఖ్యాతం చేస్తారు. మీరు 84 జన్మల చక్రం గురించి మంచి రీతిలో అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి. ఇకపోతే యోగం విషయంలో శ్రమించాలి. ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మాయపై విజయం పొందేందుకు యుద్ధం చేస్తారు. ఫెయిల్ అయితే చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. బాబా మీరు ఎలా వారసత్వాన్ని ఇస్తారు అని పిల్లలకు అపారమైన సంతోషం ఉండాలి. లేస్తూ కూర్చుంటూ మొత్తం రోజంతా ఇది బుద్ధిలో ఉండాలి. అప్పుడే ధారణ జరగగలదు. యోగం ముఖ్యమైనది. యోగము ద్వారానే మీరు విశ్వాన్ని పవిత్రంగా తయారు చేస్తారు. జ్ఞానం అనుసారంగా మీరు రాజ్యం చేస్తారు. మీ చదువు మరియు దైవీ గుణాల రిజిస్టర్ను మంచిగా ఉంచుకోవాలి. చాలా మధురంగా తయారవ్వాలి. మేము బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులము అన్న ఈ నశాలో ఉండాలి. సర్వుల ప్రేమను మరియు ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానరత్నాలతో తమ జోలెను నింపుకొని దానం ఇవ్వాలి. అనేకుల కళ్యాణానికి నిమిత్తులుగా అవ్వాలి. ప్రతి కర్మలో తండ్రితో భిన్న భిన్న సంబంధాలలో స్మృతి స్వరూపులుగా అయ్యే శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. ప్రతి కర్మలో అప్పుడప్పుడు భగవంతుని సహచరుని రూపాన్ని, అప్పుడప్పుడు జీవిత భాగస్వామి రూపాన్ని, అప్పుడప్పుడు గారాబాల బిడ్డ రూపాన్ని, ఎప్పుడైనా నిరాశ చెందితే సర్వశక్తివంతుని స్వరూపంతో మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క స్మృతి స్వరూపాన్ని ఇమర్చి చేసుకోండి. అప్పుడు మనసు సంతోషిస్తుంది. అప్పుడు తండ్రి తోడును స్వతహాగా అనుభవం చేస్తారు. అప్పుడిక ఈ బ్రాహ్మణ జీవితం సదా అమూల్యమైనదిగా శ్రేష్ఠ భాగ్యవంతమైనదిగా అనుభవం అవుతూ ఉంటుంది. బ్రహ్మబాబా సమానంగా అవ్వడం అనగా సంపూర్ణత యొక్క గమ్యానికి చేరుకోవడం. శాంతి. ఈ 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.